సెవెంత్ క్లాస్ తెలుగు లెసన్ నెంబర్ 1 అక్షరం. అక్షరం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చిన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత. పాఠ్యభాగ ప్రక్రియ వచ్చిన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షరం పాఠ్యభాగ రచయిత రావినూతల ప్రేమకిషోర్. ఈ పాఠం యొక్క ఉద్దేశం అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మని గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పదనాన్ని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. రావినూతల ప్రేమకిషోర్ గారి కాలం 1/8/1965 నుండి 7/10/2019 వరకు. ఈయన జన్మస్థలం ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. ఈయన రచనలు వచ్చేసి శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, ఠామి, కలందెబ్బ. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఈ పాఠ్యం యొక్క పాఠ్యాంశం వచ్చేసి నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. నెక్స్ట్ లెసన్లోని బిట్లు వచ్చేసి అక్షరం యొక్క వికృతి అక్కరము. ఈ పాఠ్యాంశంలో కవి ఏమి చెప్తున్నాడు? అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్తున్నాడు. వేటి గురించి చెప్తున్నాడు? అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్తున్నాడు. ఈ లెసన్ నేమ్ వచ్చేసి అక్షరం. అక్షరం యొక్క వికృతి అక్కరము. ఈ పాఠ్యాంశంలో కవి ఏం చెప్తున్నాడు? అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్తున్నాడు. రచయితకు కళ్ళు మూసినా తెరిచినా ఏమి కనిపిస్తున్నాయి? రచయితకు కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తున్నాయి. ఈ పాఠంలో అమ్మ కోరిక ఏమిటి? రచయిత బాగా చదివి గొప్ప ప్రయోజకుడవ్వడం ఆమె యొక్క కోరిక. రచయితకు నిద్రపోకుండా చేస్తున్నది ఏమిటి? కవాతు చేస్తున్న అక్షరాలు. కవిని నిద్రపోకుండా చేస్తున్నవి కవాతు చేస్తున్న అక్షరాలు కవాతు చేయటం ఆయనకి నిద్రపోకుండా చేస్తున్నాయి. ఈ పాఠంలో పంతులమ్మ ఎవరు? రచయిత వాళ్ళ అమ్మే పంతులమ్మ. రచయిత అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నాడు? ఎర్రని కలం పట్టుకున్నాడు. రచయితకు కలలో ఏమి కనిపించాయి? రచయితకు కలలో అక్షరాలు కనిపించాయి. నెక్స్ట్ గవాక్షం అర్థం కిటికీ. కవాతు అర్థం కసరత్తు. నిరంతరం అర్థం ఎల్లప్పుడూ. అమ్మ ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. రచయిత వాళ్ళ అమ్మకు డాష్ ఇవ్వగలనని చెప్పాడు. రచయిత వాళ్ళ అమ్మకు అక్షరాన్ని ఇవ్వగలను అని చెప్పాడు. అక్షరాల పుట్ట అంటే అర్థం అక్షరగ్రాని గ్రంథాలయం. అక్షరంతో తనకి ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. అంటే ఈ లెసన్ నేమ్ వచ్చేసి అక్షరం. అక్షరంతో తనకుండే అనుబంధాన్ని గురించి తెలియజేసిన కవి రావినూతల ప్రేమకిషోర్. కవి అమ్మను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమిస్తారు? అక్షరాన్ని ప్రేమిస్తాడు. మన జీవనదులు ఏవి? మన జీవనదులు గంగా, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న. ఇవన్నీ మన జీవనదులు. దేవతలకు నిలయాలు హిమవింధ్య పర్వతాలు. నెక్స్ట్ లెసన్ వెనుక ఉన్న గ్రామర్ జతపరచుట ఇచ్చారు. ఇందులో గవాక్షం అంటే కిటికీ. నెక్స్ట్ తావు అంటే స్థానం. గుండె అంటే హృదయం. ఇలా అంటే నేల. నెక్స్ట్ పర్యాయ పదాలు ఇచ్చారు. కాయం అంటే శరీరం, తనువు. కన్ను అంటే నేత్రం, నయనం. తల్లి, మాత, జనని, అమ్మ. లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ అండి. నెక్స్ట్
ప్రకృతి వికృతులు ఇచ్చారు. నిద్రకి వికృతి నిదుర, అమ్మకి వికృతి అంబ, రాత్రి వికృతి రూపం రాత్రి, అక్షరముకు వికృతి రూపం అక్కరము, ముద్రకి వికృతి రూపం ముద్దర. నెక్స్ట్ ఖాళీలు. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను కష్టపడి చదువుతాను. ఇక్కడ హెల్పింగ్ లైన్ ఇచ్చారండి. చదువుతాను, చదవను అని ఇచ్చారు. మనం ఇక్కడ నేను కష్టపడి చదువుతాను. ఇక్కడ ఎల్లప్పుడూ గౌరవిస్తాను, ఇంకొకటి ఎల్లప్పుడూ గౌరవించను, కొంచెమే గౌరవిస్తానని ఇచ్చారు. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. చేతులు శుభ్రంగా కడుగుతాను, ఇంకోటి కడగను అని ఇచ్చారు. మనకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి కడుగుతాను. వాళ్ళతో స్నేహం చేస్తాను. నెక్స్ట్ పూర్వపదం పరపదం గురించి అడిగారు. పూర్వపదం పరపదం అంటే స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రేమించమన్నా విడదీస్తే ప్రేమించుము ప్లస్ అన్న. ఇందులో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం పరపదం. పూర్వపదాన్ని పూర్వస్వరం అని ఎలా పిలుస్తారు? ఫస్ట్ పదంలో ఉన్న మూని విడదీస్తే ప్లస్ ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. అదే పరపదంలో ఉన్న అచ్చును పరస్వరం అని అంటారు. పరపదంలో ఉన్న ఫస్ట్ లెటర్ ఆ. ఈ పరపదంలో ఉన్న అచ్చును పరస్వరం అని అంటారు. అంటే పరపదంను పరస్వరం అని కూడా అంటారు. నెక్స్ట్ లెసన్ వెనకాల దేశభక్తి గురించి కొంత స్టోరీ ఉంది. ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వాళ్ళ పేర్లు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. కానీ వాళ్ళకు ఆ పేర్లంటే ఇష్టం లేదు. వాళ్ళకి రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లు ఉంటే బాగుండేదేమో అని అనుకునేవారు. ఈ స్టోరీ లెసన్ వెనకాల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.